ఏంటి జాంకాయ చూపిస్తుంది అనుకుంటున్నారా? దీన్ని మీరు జాంకాయ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో, నేనైతే జాంకాయ ఐస్ క్రీమ్ అయితే చేశాను. సింపుల్‌గా అయితే ఉంటుంది ప్రాసెస్. వచ్చేయండి చూసేద్దాం. సో, ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ అయితే జాంకాయ. సో, ఈ జాంకాయలో ఉన్న లోపల గుజ్జంతా కూడా తీసియాలి. నేనైతే తీయడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే కిందన ఏమైనా కన్నం పడిపోద్దేమో అని స్లోగా అయితే తీస్తున్నాను. సో, వీడియో ఫాస్ట్‌గా ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. కానీ నెమ్మదిగా అయితే తీసుకోవాలి. సో, మొత్తం తీసేసాకైతే ఆ గుజ్జే మనకి మెయిన్ ఇంగ్రీడియెంట్ అనమాట. సో, ఫస్ట్ అయితే జీడిపప్పు, బాదం, పాలు, పాలకొండ అలాగే షుగర్ ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి. సో, బాదం, జీడిపప్పు ఇంకా కొంచెం పాలు, వాటర్, షుగర్ ఇంకా ఆ పాల పౌడర్ అయితే మా బాబుది. వాడు తాగట్లేదని అయితే నేను ఇలా యూజ్ చేస్తున్నాను. సో, అందులో వేసుకొని అలాగే ఆ జాంకాయ గుండను కూడా ఇందులో వేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టేయాలి. ఆ మిక్సీ పట్టిన దాంట్లో అయితే మనం ఫస్ట్ తీసుకున్నాం కదా జాంకాయ. సో, అందులో వేసేయాలి. అందులో వేసి కొంచెం జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకొని మూత అయితే పెట్టేయాలి. ఆ జాంకాయ పైదే మూత పెట్టేయాలి. సో, దీన్నైతే డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 4 గంటలు లేదా 5 గంటలు ఉంచేస్తే అయితే మన జాంకాయ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. మా హస్బెండ్ అయితే ఆ పాల పౌడర్ పోతే పోనీ గాని నువ్వెందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తావని అయితే అంటున్నారు. కానీ నేనైతే ఏమైతే అది అయిందనేసి అయితే మా బాబు పాల పౌడర్‌తోనే చేశాను. కానీ చాలా బాగొచ్చింది. చూసారు కదా! సేమ్ అసలు బయట చేసినట్టే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకేముంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే లైక్ కూడా చేయండి. వీలైతే ప్లీజ్ ఒక కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో.